మీకు సరదాగా ఒక విషయం చెప్తాను వినండి. కాశ్మీర్‌కి వచ్చిన కొత్తలో మా బ్లాక్ మొత్తం న్యూ మ్యారేజ్ అయిన వాళ్ళనమాట. అంటే అందరికి మ్యారేజ్ అయ్యి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అయ్యాయి. అంటే అప్పుడే ఫ్యామిలీ పెట్టారనమాట ఫస్ట్ టైమ్. అందరిమి కొత్తోళ్ళం అవ్వడం వలన ఫౌజీ లైఫ్ ఇలా ఉంటదని చెప్పి ఎవరికీ తెలీదనమాట అప్పుడు. చక్కగా అందరిమి కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమి. సాయంత్రం అయ్యేసరికి అందరం కలిసి వాకింగ్‌కి వెళ్ళిపోయేవాళ్ళమి. వాకింగ్ కంప్లీట్ అవ్వగానే కిందన ఎవరిల్లు ఉంటదో వాళ్ళ ఇంటి దగ్గర చైర్‌లన్నీ బయట వేసుకొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇంకా నైట్ అయ్యేసరికి ఎవరి హస్బెండ్స్ వాళ్ళు డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికొస్తారు కదా! ఆ టైంలో ఎవరి హస్బెండ్ ఫస్ట్ వస్తే వాళ్ళ హస్బెండ్‌తో పాటు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయేవారు. అలాగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయేవారు అనమాట వాళ్ళ ఇంటికి. లాస్ట్ కి ఒకరో ఇద్దరు ఉండిపోతారు కదా! వాళ్ళ హస్బెండ్స్ లేట్ గా వచ్చేసరికి ఇంట్లో ఇంకా రచ్చ రచ్చ. వాళ్ళ ఆయన అప్పుడు వచ్చేసారు. ఇప్పటి వరకు నువ్వు ఎందుకు రాలేదు, ఇంటికి రావడం ఇష్టం లేదా అని చెప్పి రోజుకి ఒకరు తన్నుకుండేవారు ఇంట్లోని. ఇంకా ఏదో ఒక డ్యూటీ పని మీద బయటకి వెళ్తున్నాను అని చెప్పడం పాపం. ఇంక ఒకటే ఏడుపులు, ఒకటే రాదాంతాలు. నన్ను మా ఇంటికి పంపించే, నేను ఇక్కడ ఉండను, నన్ను ఎందుకు తీసుకొచ్చావని చెప్పి ఇవన్నీ తలుచుకుంటే మా ఎదురింటి దగ్గరతో వస్తుంది నాకు. వాళ్ళేమో ఇక్కడ అందరు డ్యూటీలు ఒకలా ఉండవు, ఒకరినొకరు ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారే అని చెప్పి వాళ్ళు మొత్తుకుండేవారు. అప్పుడు మేము చేసినవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది.